మొదటి ప్రోగ్రామ్ ఇక్కడ అటెండ్ అవుతున్నాను. నాకు ఈ ప్రోగ్రామ్ గురించి నాకు ఇచ్చిన సో ఎడ్యుకేషన్ అయితే నాకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సర్వీస్లో వచ్చి తెలంగాణలో వచ్చి ఆల్మోస్ట్ 7 years అవుతుంది. నాకు ఈ పార్ట్కి నేను ఓన్లీ డెవలప్మెంటల్ రోల్నే చేశాను. స్కూల్స్ రిపేర్ కావచ్చు, ఈజీఎస్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వర్క్ కావచ్చు. సో ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ముఖ్యం, ఇష్టం. ఎందుకు అంటే ఏపీజే అబ్దుల్ కలాం మన దేశానికి ప్రెసిడెంట్ ఉన్నవారు ఒక మాట చెప్పారు, దేశాన్ని మనము మార్చుకోవాలి, ఏదో మంచి పద్ధతి తీసుకుని రావాలి అయితే ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యం అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే క్రిమినల్స్ ఉంటారు మన సొసైటీలో, మన సొసైటీలో క్రిమినల్స్ ఉంటారు, థీవ్స్ ఉంటారు, ఏదో దొంగతనం చేస్తున్న వాళ్ళు ఉంటారు. వారు వేరే దేశాల నుంచి రారు, వేరే జిల్లాల నుంచి కూడా రాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా రాదు. మా మధ్యలోనే పుడతారు, మా మధ్యలోనే వాళ్ళు పెరుగుతారు. మంచి మన సొసైటీ సర్కమ్స్టాన్సెస్ బట్టినే మా సొసైటీని వారికి అలాగా రూపింగ్ చేస్తుంది, అంటే మారుతుంది అన్నమాట. అంటే ఆ సొసైటీ వల్లనే సరిగా చదువు లేకపోతే, సరిగా వాళ్ళకి అవకాశం లేకపోతే, సో చదువుతోటి మనము మన దేశాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని మార్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. గుడి అంటే బడిలో ఇంకా డిఫరెన్స్ ఉండదు. నేను కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటాను, గుడి అన్నాలా బడి అన్నాలా అని. సో బడి అంటే గుడిని. డియో గారికి ఒక కోరిక, చిన్న కోరిక, చిన్నవాళ్ళని ఎప్పుడైనా మనము కింద కార్పెట్ లేకుంటే ఎప్పుడు కూర్చోపెట్టకూడదు. ఎక్కడైనా మీకు ఎన్ని స్కూల్స్లో కార్పెట్స్ ఉంటే ఏదో మనం అరేంజ్ చేస్తాము. ఇట్స్ నాట్ అ గుడ్. మనము పైన కూర్చున్నాము, వాళ్ళు పాపం దోమలో అంటే దుమ్మలలో కూర్చున్నారు. సెకండ్ ఆఫ్ ఆల్, ఈ ఇయర్ మనకి లాస్ట్ ఇయర్ ఉండేది, ఇప్పుడు 10th కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఈ ఇయర్ టీచర్స్ వారికి కూడా ప్రత్యేకంగా కోరిక. సో దిస్ ఫస్ట్ టైం, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2025 ఇస్ ద ఫస్ట్ ఇయర్, అప్పుడు మన పిల్లలు 10th పిల్లలు ఇంగ్లీష్లో క్లియర్ అవుతారు అనమాట, ఇంకా తెలుగు ఉండదు. సో మన ట్రైనింగ్ కూడా ప్లాన్ చేయాలి డియో గారు మంచిగానే. సో వీ షుడ్ బకప్ అవర్ టీచర్స్ అండ్ మన పిల్లలు కూడా 10th ఎప్పుడు క్లియర్ అవుతారు ఈ నెక్స్ట్ ఇయర్ వరకు, వారికి కూడా మనం ఖచ్చితంగా సెట్ చేయాలి. థర్డ్ ఆఫ్ ఆల్, ఈ స్కూల్ కూడా చూస్తున్నాను. నేను ప్రీవియస్ స్టేషన్ భద్రాచలం చేసి వచ్చాను. అక్కడ ఓన్లీ 40 లక్షల్లో ఒక 20,000 పిల్లలకి అన్ని బడులు రిపేర్ చేయడం జరిగింది. సో ఏదో ఒక బడి ఈ పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. మనము కూడా ఎంపీపీ గారు కూడా చెప్తున్నారు. సో మనము కూడా అన్ని చర్యలు తీసుకుంటాము ఎట్లా చేయాలి అని, మన బడి ఎట్లా సరి చేసుకుంటే బాగా ఉంటుంది. అండ్ దట్స్ ఆల్. సో నేషనల్ డీవార్మింగ్ డే గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది వాటి ద్వారా. ఆ టాబ్లెట్ వేస్తే మన కడుపులో ఉన్న 5 పురుగులు ఉంటాయి, అవి చనిపోతాయి. దాంతో మన ఆరోగ్యం బాగా పడుతుంది. ఆరోగ్యం బాగా ఉంటే మన పిల్లలు వారు మంచిగా చదవగలుగుతారు, మంచిగా హెల్తీగా ఉండగలుగుతారు. సో ఈ నేషనల్ డీవార్మింగ్ కాబట్టి బుకేస్ తీసుకొని ఇస్తున్నారు. ఆ బుకేస్ అయితే వేస్ట్ అవుతాయి. ఒక 1 day ఉంటుంది, 2 days ఉంటుంది. సో వారు కూడా ఎవరైనా కలిసిన వాళ్ళు నాకు వస్తే ఒక బుక్ పెన్ ఇస్తే మంచి ఉపయోగం పడుతుంది, మీ డబ్బులు కూడా సార్థక అవుతాయి అన్నమాట. సో అందరికీ నాకు తెలుగులో మాట్లాడడం చాలా కష్టం, ఇంకా నేర్చుకునే ఉన్నాను. మీకు అందరికీ కొద్దిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు ఆల్ ద చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యు. మనము కూడా మళ్ళీ ఇంట్రాక్ట్ అవుతుంటాం, చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.